ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో వెల్కమ్ టు విటివిఐ పొలిటికల్. నేను మీ మధు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సెప్టెంబర్ నుంచి ఉచితంగా బ్యాగుల పంపిణీ కూడా చేయనుంది. ఈ బ్యాగుల్లో సన్నబియ్యం నింపి ఇవ్వనున్నారు. బ్యాగులపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలు ముద్రించి ఉంటాయి. ఇందిరమ్మ అభయహస్తం పేరుతో అమలు చేస్తున్న 6 గ్యారంటీల వివరాలు కూడా బ్యాగులపై ఉంటాయి. ఈ బ్యాగుల ధర బయట సుమారు 50 వరకు ఉంటుందంట. సో దాన్ని అధికారులు అది 50 రూపాయలు ఉంటుందని తెలిపారు. 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి పంపిణీ చేయడంతో ఆగస్టు వరకు సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు బ్యాగులు చేరాయి. రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ బ్యాగులను ఇతర సరుకులకు, కూరగాయలకు, కిరాణా సామాన్లు తెచ్చుకునేందుకు వీలుగా నాణ్యతతో తయారు చేస్తారట. ఈ నిర్ణయం లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరి సెప్టెంబర్ నుంచి రేషన్ పంపిణీ తిరిగి ప్రారంభం కానుండటంతో ఈ ఉచిత బ్యాగుల పంపిణీ లబ్ధిదారులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. మరి ఇది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి భారం తగ్గడమే కాకుండా, ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన కూడా పెరుగుతుంది. ఈ బ్యాగుల పర్యావరణ హితంగా కూడా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. మరి తెలంగాణ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరిన్ని మీరు చూడాలి అనుకుంటున్నారు కదా, సో మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఫాలో చేయండి. అలాగే ఈ న్యూస్ మీ ఫ్రెండ్స్కి చేరేలాగా మీరు షేర్ చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. నమస్తే.